అంటే వేదం ఎవరు? నేను. నా నుంచే వేదమైంది. అదిగే మరి నేను కానిది అదే వేదం. వేద అంతం అన్నారు కాబట్టి వైజ్ఞానిక మహాసభ అన్నందుకు మరి ఇక్కడ నిర్ణయించి ఈ మరి ఇక్కడ ఈ ముత్యాలు గారు చేసిన మంచి కార్యాలు, మంచిటువంటి విధానాలు, ఆయన చేసినటువంటి మంచి మంచి పనులన్నీ ఇది సంతాప సభ అనేటువంటి 41 రోజుల్లో ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని అందరి బంధువులని, మిత్రులని అందరిని రప్పించి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ జీవులు 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మ ఇటువంటికి ఎత్తిన మనం కూడా అన్ని జీవుల్లో ఇదో జీవి కనుక దీంట్లో ఏముందంటే ప్రతి ఒక్క జీవి కూడా అన్నిటికీ తెలివి అడ్డమే ఉంది అని 4 కాళ్ళ మీద నడుస్తాయి, 2 కాళ్ళ మీద నడుస్తాయి. నడిచేటికి వంగే నడుస్తాయి కానీ చక్కగా మాత్రం నడవదు. అందుకే ఏముండయి అది తెలివి అడ్డ ఉంది. వాటికి ప్రతి జీవి కూడా పశువుకు 4 కాళ్ళే, ఎన్నెముక అడ్డమే ఉంటది, చక్కగా లేదు దానికి. కోడికైనా అంతే, పశువుకైనా, సీమకైనా, ప్రతి ఒక్క జీవరాశికైనా కూడా అడ్డమే ఉంది. కాబట్టి అది తెలివి అడ్డమే ఉంటది. ఈరికటువంటి మనకు మానవుడికి ఒకటి ఎన్నెముక చక్కగా ఉంది కాబట్టి ఇది ఈ ఎన్నెముకటువంటి నడినాళ్ళ రంధ్రం వరకు ఉంది కాబట్టి తెలివి చక్కగా ఉంది. దీని కొరకు ఈ తెలివిని మనకు ఆ గురుప్రదేవుడు మనకు ఇచ్చిండు కాబట్టి ఈ వేదాంతం గురించి మనము విచారించుకునేది ఏమంటే ఈ భూమి మీద పుట్టినందుకు నేను ఎవరిని, ఎందుకు వచ్చినా, నేను ఎవరినన్న సమస్యని తెలుసుకొని నీవు మరి ఎన్నో శాస్త్రాలు నమ్ముతాం. పిల్లి శాస్త్రం, కుక్క శాస్త్రం, నక్క శాస్త్రాలు, ఈ శాస్త్రం అని నమ్ముతారు. నా శాస్త్రాన్ని నమ్మరు. నేనే బ్రహ్మమైన శాస్త్రాన్ని నమ్మరు. నేనే బ్రహ్మం, నేనే సత్యమైన బ్రహ్మం కనుక మరి నేను కాని సమస్యను గుర్తెరిగి నేను లేకపోవడమే ఇది వేదాంత వైజ్ఞానిక మహాసభ అని. ఇటువంటి ఈ సత్కార్యాలకు గురు సేవ చేసిన ముత్యాలు ఈనాడు ఈ పూజ అందుకున్నారంటే ఆ గురు కరుణ చేత అటువంటి సేవ చేసి ఇటువంటి పూజలు అందుకొని అందరం చేకూరుతున్న ముత్యాల స్వామి గారి కనుక జై సద్గురునాథ మహారాజుకు జై.